రైట్గా మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాజేశ్వరి అనే మహిళకు సంబంధించిన కొడుకు అయితే ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలకొంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాము. డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా వివాహేతర సంబంధాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అటు భర్త కానీ లేదంటే భార్య కానీ ఎవరైనా కూడా కుటుంబంలో ఇటువంటి ఒక చెడు కల్చర్కి అయితే అలవాటు పడిపోతున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఈ కల్చర్ని భరించలేక, ఈ వివాహేతర సంబంధాలను భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కూడా నెలకొంటున్నాయి. మనం ప్రతి చోట చూస్తూనే ఉన్నాము. రెడ్ హ్యాండెడ్ గా భర్తను పట్టుకున్న భార్య అంటూ మరొక న్యూస్ చూస్తాము. ఆ నెక్స్ట్ డేనే భార్య కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికింది, భర్త పట్టుకున్నాడు అంటూ కూడా ఆ న్యూస్ కూడా మనం చూస్తూనే ఉంటాం. సో ఈ విధంగా ఈ మధ్య కాలంలో సమాజంలో ఈ వింత పోకడైతే చోటు చేసుకుంటుంది. అసలు ఏం జరుగుతోంది సమాజంలో? ఒక కుమారుడు బలైన సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుంది తిరుపతి అనే వ్యక్తితో. సో ఆయనకు సంబంధించి ఆ కుమారుడు తల్లికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదు. బంధువులు కూడా ఆ తల్లితో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఆవిడ తీరు మారలేదు. చెప్పి చెప్పి విసిగి వేసారి ఇక చేసేదేమీ లేక మనస్తాపంతో ఆ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు మంచిర్యాల జిల్లాలో. ఇక బంధువులంతా కూడా తిరుపతి అనే వ్యక్తిని ఇంటిని ధ్వంసం చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేసి ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలను మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. బంధువులంతా కూడా అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆ చిన్న కుమారుడు, ఒక టీనేజ్ లో ఉన్న కుమారుడు ఆ విధంగా మరణించడానికి గల కారణము తల్లి వివాహేతర సంబంధమే అని తెలుస్తోంది. బంధువులంతా కూడా ఆ సమస్యకు సంబంధించి చాలా సీరియస్ గా అయిపోయారు. అక్కడికి వెళ్ళి తిరుపతి ఇంటిని ధ్వంసం చేశారు. తిరుపతిని కేసులు వేసి ఆయన అరెస్ట్ చేయాలంటూ కూడా బంధువులంతా కూడా ఆందోళనకు దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తల్లి వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేక కొడుకు అనిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా తల్లి తన మాట వినకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఎంతో భవిష్యత్తున్న ఆ కుమారుడు తల్లి చేస్తున్న పనులను చూసి తట్టుకోలేక, ఇరుగు పొరుగు వాళ్ళు చేసే కామెంట్స్ భరించలేక మనస్తాపంతో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అసలు బంధువులు ఏమంటున్నారు, వారి వర్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. దుర్గి రాజేశ్వరి మంగళ తిరుపతి. మా తమ్ముడు చచ్చడానికి కారణం వాళ్ళిద్దరు. నా తమ్ముడి పానం తీసిర్రు. వాళ్ళ నా తమ్ముడి పానం పోయింది. తమ్ముడా దుర్గి రాజేశ్వరి మంగళ తిరుపతి. మా తమ్ముడు చచ్చడానికి కారణం వాళ్ళిద్దరు. నా తమ్ముడి పానం తీసిర్రు. వాళ్ళ నా తమ్ముడి పానం పోయింది. తమ్ముడా మంగళ తిరుపతి నన్ను లొంగ తీసుకొని నా కొడుకును చంపుతానని బెదిరించింది. బెదిరించిన నా కొడుకు మందాగి చనిపోయింది. మంగళ తిరుపతి ఆవిడ అని ఉంటాడు. మంగళ తిరుపతి నన్ను లొంగ తీసుకొని నా కొడుకును చంపుతానని బెదిరించింది. బెదిరించిన నా కొడుకు మందాగి చనిపోయింది. మంగళ తిరుపతి ఆవిడ అని ఉంటాడు.
మంగళ తిరుపతి రమేష్ ఊరు రేచిని. ఈ దుర్కి రాజేశ్వరి మరియు గంగా మన ఆవడం తిరుపతి అనే వ్యక్తి, వీళ్ళిద్దరి అక్రమ సంబంధం వల్ల ఈరోజు నా బామర్ది అయినటువంటి దుర్కి అనిల్ని కోల్పోవడం జరిగింది. ఈ అక్రమ సంబంధాల గురించి వాళ్ళకి ఇప్పటికీ ఒక 4-5 సార్లు చెప్పి కూడా చేసిన ఇవన్నీ బంద్ చేయండి అని మా అత్తమ్మకు చెప్పడం జరిగింది, తిరుపతి కూడా చెప్పడం జరిగింది. ఈ 1వ తారీఖు రోజున మేము ముగ్గురం పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న ఇవన్నీ బంద్ చేయన్న, మంచిగా బతకండి అని కూడా ఒకసారి మేము కలవడం జరిగింది. అప్పుడు మాకు ఆయన మిమ్మల్ని కూడా ప్రకాష్ను మరియు నన్ను మరియు మా బామర్దిని కూడా చంపుతా అని బెదిరియడం జరిగింది. ఈరోజు నా బామర్దిని నేను కోల్పోవడం బాధాకరం. ఎవరు బెదిరించారు? మంగళ తిరుపతి ఇవన్నీ. రైట్గా మంచిర్యాల జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, అసలు ఆ రాజేశ్వరి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కుమారుడి మాట కూడా రాజేశ్వరి వినలేదు. అందుకనే మనస్తాపంతో కుమారుడు సూసైడ్ చేసుకున్నట్లుగా అయితే చూస్తున్నాము. అసలు ఏం జరిగింది? సూసైడ్ చేసుకోవడానికి బలమైన కారణాలు ఇంకా ఏమై ఉండొచ్చు? అయితే మంచిర్యాల జిల్లాలో అసలు దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. తల్లి అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పేసి ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో అతన్ని బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పేసి ఏదైతే ఈ రాజేశ్వరికి సంబంధించినటువంటి కుమారుడు దుర్కి అనిల్ అనేటటువంటి ఆ యువకుడైతే ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం గ్రామ పంచాయతీకి చెందినటువంటి మాడపల్లి తిరుపతి అనే వ్యక్తితో తన తల్లి రాజేశ్వరి అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కుమారుడు అనిల్ మనస్తాపానికి గురై గడ్డి మందు తాగాడు. అయితే అనేక సార్లు కుటుంబ సభ్యులు మృతి తల్లికి చెప్పినా కూడా వినకుండా ఈ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో తన మృతికి కారణమైన తిరుపతి తన వ్యవహారం మార్చుకోవాలని చెప్పినప్పటికీ కూడా మారకపోవడంతో ఆ మృతుడిని ఎవరైతే అనిల్ ఉన్నాడో అతన్ని ఆ తిరుపతి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడని, అయితే దీంతో మనస్తాపానికి గురైనటువంటి అనిల్ గట్టి మంది తాగి ఆత్మహత్యకి అయితే పాల్పడ్డాడు. ఇది గమనించినటువంటి సోదరి అనిల్ సోదరి చీరం అనిత తన భర్తతో బైక్ పై మెడికేర్ మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు. అయితే తన చికిత్స పొందుతున్న సమయంలో తన ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం తిరుపతి రాజేశ్వరులు తిరుపతి తనను బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ కూడా మరణ వాంగ్మూలాన్ని అయితే రికార్డ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే అనిల్ మరణంతో విషాద ఛాయలు అనుకున్నాయి. అయితే నెల్లెల మండలం మాడపల్లికి అనిల్ శవంతో చేరుకున్నటువంటి అనిల్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఈ ఎవరైతే మాడపల్లి తిరుపతి ఉన్నాడో ఈయన మృతికి కారణమైనటువంటి వ్యక్తి ఆయన ఇంటి ముందు అనిల్ శవంతో కుటుంబ సభ్యులు బైఠాయించారు. అయితే అక్కడ ఆందోళనకైతే దిగినటువంటి పరిస్థితి ఉంది. అనిల్ ఆత్మహత్య చేసుకోవడానికి తిరుపతి కారణమని ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మృతదేహంతో ఆయన ఇంటి ముందు బైఠాయించారు. తిరుపతి ఇంట్లోకి కూడా చొరబడి ఈ కుటుంబ సభ్యులు అయితే అనిల్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు వెళ్ళడం జరిగింది. అయితే ఆ ఇంటిని ధ్వంసం కూడా చేయడం జరిగింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే చేరుకున్నటువంటి పోలీసులు ఆందోళన చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులను సంధానించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆందోళనకారులు అయితే పోలీసులను కూడా నెట్టివేస్తూ పోలీసులపై కూడా దారికి దిగారు. అయితే ప్రస్తుతం అనిల్ మృతికి కారణమైనటువంటి తిరుపతి అనే వ్యక్తి అయితే పరారిలో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇర్ఫాన్, ఇప్పుడు రాజేశ్వరికి సంబంధించి అసలు ఎంతమంది పిల్లలు రాజేశ్వరికి? ఇప్పుడు అనిల్ మాత్రం మృతి చెందిన సంఘటన మనకు కనిపిస్తోంది. ఇందాక మీరు చెప్తున్నారు సోదరి అని, అంటే అనిల్ సోదరియేనా? ఎస్, రాజేశ్వరికి ఇద్దరు సంతానం. అయితే అనిల్ కి సంబంధించినటువంటి సోదరి రాజేశ్వరి కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె ఉంది. ఆ తర్వాత అనిల్ కూడా రాజేశ్వరి చిన్న కుమారుడిగా ఉన్నాడు. అయితే ఇది అనిత అనేటటువంటి అమ్మాయి కూడా రాజేశ్వరికి ఉంది. అయితే ఎవరైతే అనిత ఉందో ఆమె అనిల్ సోదరి. అనిల్ పురుగుల మందు అంటే గడ్డి మందు తాగినట్టుగా మొదటగా గుర్తించింది అనిత, ఆమె అనిల్ సోదరి. ఆమె గుర్తించి ఆమె భర్తతో వెంటనే స్పందించి మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అప్పటికే అక్కడ చికిత్స పొందుతూ అనిల్ అయితే మరణించడం జరిగింది. ఇర్ఫాన్, మరి రాజేశ్వరి భర్తకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అసలు ఎందుకు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు? రాజేశ్వరి భర్తకు సంబంధించి ఎలాంటి సమాచారం అయితే మనకు ప్రస్తుతం అందుబాటులో లేదు. అయితే ఈ తిరుపతి అనే వ్యక్తి తనను బలవంతంగా లోపరుచుకున్నాడు అని చెప్పేసి అయితే ఈ రాజేశ్వరి అయితే తెలపడం జరిగింది. రేఖ,
రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, ఈ మంచిర్యాల జిల్లా గంగారంలో అయితే దారుణం చోటు చేసుకుంది. తల్లి వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేక కొడుకు అనిల్ అయితే బలవన్మరణం చెందాడు. మాడపల్లి తిరుపతితో రాజేశ్వరికి అయితే వివాహేతర సంబంధం ఉంది, మానుకోవాలంటూ పలుమార్లు చెప్పినా కూడా బంధువులు కూడా ఎన్నోసార్లు చెప్పి చూశారు, అయినప్పటికీ కూడా తను మానుకోలేదు అని చెప్తున్నారు. కానీ తిరుపతి ప్రోద్బలంతోనే, తిరుపతి బెదిరించడం వల్లనే నన్ను లొంగ తీసుకున్నాడు అంటూ కూడా రాజేశ్వరి చెబుతోంది. మరి ఏం జరిగింది మధ్యలో అనేది తెలియాల్సి ఉంది. అలాగే గడ్డి మందు తాగాడు రాజేశ్వరి కొడుకు అనిల్, చికిత్స పొందుతూ కూడా మృతి చెందిన సంఘటన తెలుస్తోంది. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.